హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఇప్పుడు గిన్నె స్టవ్ పైన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని గసాలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి వేసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటామండి. గసగసాలు మాడకుండా మంచిగా ఇట్లా ఫ్రై చేసి తీసుకోవాలి. తీసి ప్లేట్లోకి పెట్టుకుంటాము. ఇప్పుడు అదే గిన్నె పెట్టుకుంటాం స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి వాటర్ వేసుకుంటామండి. వాటర్లోకి ఆనియన్స్ వేస్తాము. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి, కాజు పప్పులు కొంచెం వేసుకుంటామండి. కాజు పప్పులు వేయడం వల్ల బాగా థిక్నెస్ ఇస్తుంది, గ్రేవీ మంచిగా ఉంటుంది, టేస్ట్ వస్తుంది. బాగా ఇట్లా ఉడకబెట్టుకుంటాము. ఎప్పుడు వేయించి చేస్తుంటాం కదా, ఇట్లా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చల్లారి పెట్టుకుంటాం. ఇప్పుడు పెనం పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాం పెనంలోకి. దాంట్లోకి ఒక స్పూన్ అంత ఉప్పు వేసుకుంటాము. చికెన్ ముక్కలు వేసి బాగా కబాబ్ లాగా వేయించుకుంటామండి. అప్పుడు ఈ వేయించేటప్పుడు వచ్చేసి మనకి అడుగంటుకుంటూ ఉంటుంది ఆ సాల్ట్ వేయడం వల్ల. మంచిగా కలర్ వచ్చేంత వరకు చికెన్ ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఈ మసాలా బాగా చల్లారిందండి. ఇది మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటాము. ఇందులోకే ఆ డ్రై మసాలా కానీ వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. ఇప్పుడు మన ముక్కలు కానీ చూడండి, చికెన్ ముక్కలు ఎంత బాగా కలర్ వచ్చినాయి. బాగా ఇట్లా కలర్ వచ్చేంత వరకు కబాబ్ లాగా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి కర్రీ. ఇందులోకి పసుపు, ధనియాల పౌడరు, కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకుంటాం. వేసి ఇది కానీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటాము. చూడండి, కలర్ఫుల్ ఉంది, ఇట్లే తినేయచ్చండి. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది చికెన్ కానీ. ఇప్పుడు వచ్చేసి మనం రుబ్బు పెట్టుకుని మసాలా వేసుకుంటాము. ఇది మనకి థిక్నెస్ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చండి. ఈ మిక్సీ కడిగిన వాటర్ కానీ వేసుకుంటున్నాను. ఈ టైంలో మనకి థిక్నెస్ కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. కొంచెంగా నీళ్ళు కావాలంటే, కొంచెం వాటరీగా కావాలన్నా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. బాగా ఉడుకుతుందండి చికెన్ కుర్మా. ఇది ఇడ్లీ, దోశకి, చపాతీకి అన్నిటికీ బాగుంటుందండి. పూరీలే కానీ చాలా బాగుంటుంది. కొత్తలాడుతుందండి కోడి కుర్మా. ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకుంటాం. మంచిగా ఉడికింది. ఇట్లా ఆయిల్ సైడ్కి వచ్చిందంటే బాగా చికెన్ ఉడికిపోయినట్టండి. మంచిగా ఒకసారి గరిటె వేసి కలబెట్టుకొని చూస్తాం ఎట్లుందని. ఇప్పుడు ఆ స్ట్రక్చరే చూడండి ఎంత బాగుంటుంది, గట్టిగా థిక్గా వచ్చిందండి కుర్మా. మీరు ఇట్లనే ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.